కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అవుతుంది. ఎలా ఉంది పాలన అక్కడ? ఆంధ్రలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా జగన్ ప్రభుత్వం పోయినాక చాలా బాగా ఉంది. అవినీతి తగ్గింది. తర్వాత ప్రజలకు మంచి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అన్నీ. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తూ ఉన్నారు. అవినీతి లేకుండా మంచి మంచి స్కీములు ప్రజలకు అందే విధంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 3 రాజధానులని చెప్పారు. ఇప్పుడు ఒకటే రాజధాని అమరావతి ఫిక్స్ చేశారు. ఎలా ఉండబోతుంది? ఒకటే రాజధాని అయితేనే బాగుంటుంది, డెవలప్మెంట్ అవుతుంది. ఆంధ్ర తెలంగాణ ఏర్పడినప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉండే బాగా డెవలప్ అయి ఉన్నది. 3 రాజధానులు అంటే ఇక్కడ డెవలప్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకటే రాజధాని అయితే బాగుంటుందని అందరూ కోరుకుంటా ఉన్నారు. ప్రజలు కోరుకున్నట్టే వాళ్ళు కూడా ఒకటే రాజధాని ఉండాలని చెప్పేసి ఇచ్చేస్తా ఉన్నారు. ఓకే, మొన్నే మహానాడు అయింది. 3 రోజులు బాగా ఘన విజయం జరిపారు. దాని తర్వాత ఎలా ఉండబోతుంది? మహానాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బాగా డెవలప్ కావడానికి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఆంధ్రను భారతదేశంలో అగ్రస్థానం నిలపడానికి చంద్రబాబు నాయుడు కానీ అదే కూటమి ప్రభుత్వం బాగా చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి మెయిన్ పవన్ కళ్యాణ్ గారే అని అందరూ అనుకుంటా ఉన్నారు. దాంట్లో కూడా అందుకోసం పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తూ ఉన్నాడు. తగ్గి కూడా సీట్లు తక్కువ చేసుకొని కూటమి ప్రభుత్వం ఎక్కువ సీట్లు ఇచ్చి కూడా చేసి కూటమి ప్రభుత్వం నిలవడానికి మెయిన్ కారణం ఆయన అని అనుకుంటారు అందరు. థ్యాంక్ యూ. అంటే ముందు జగన్ ప్రభుత్వం కన్నా ఇది కొద్దిగా బెటర్గా ఉంది. రియల్ ఎస్టేట్ కొద్దిగా పూజుకున్నది, ల్యాండ్ వాల్యూ రేట్లు పెరిగాయి అని మామూలుగా జనాలు అనడం వింటున్నాను. కానీ మనమైతే ఆంధ్రకి ఎక్కువ వెళ్ళాను. కానీ మరి ఇటు నుంచి అయితే మనకు ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నేను మామూలుగా వాళ్ళ నుంచి తెలుసుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే బెటర్, లాస్ట్ టైం కన్నా ఈ జగన్ ప్రభుత్వం కన్నా తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది అని అంటున్నారు జనాలు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర గురించి? పవన్ కళ్యాణ్ పాత్ర అంటే ఆయన ఇప్పటిదాకా ఫిలిం ఇండస్ట్రీలో ఉండి వచ్చిన ఆయన ఇప్పుడు రాజకీయాలలో దిగిండు. కానీ ఇంకా ఆయనకి అనుభవం పెరగాలి కదా, కొద్ది చేస్తుంటేనే అది ఏదన్నా ఒకటి. ఇంకా ఆయన గురించి అంతగా నేను డీప్గా వెళ్ళలేదు. తిరిగి పోలవరం పూర్తవుద్ది అంటారా ఈ టర్మ్ ఖచ్చితంగా పూర్తి అవుతుందని అని అంటున్నారు. ఆంధ్ర జనాలు అయితే అంటున్నారు. పథకాలు అందుతున్నాయి అంటున్నారా? పథకాలు అయితే జర కష్టంగానే అందుతున్నాయని తెలిసింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి పథకాలు పూర్తి స్థాయిగా అయితే అందుతలేవు. సేమ్ మన తెలంగాణ ప్రభుత్వంలో అందినట్టే అక్కడవి గంతే. థ్యాంక్ యూ సార్. జగన్ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఏంటంటే జగన్ ప్రభుత్వంలో ఫ్రీగా డబ్బులు ఇచ్చేవాళ్ళు, పేదవాళ్ళకు మంచిగా చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే డబ్బులు సంపాదించడానికి దారి చూపిస్తుంది. కంపెనీలు తీసుకొస్తున్నారు మంచిగా. అమరావతి బాగా డెవలప్ అవుతుంది. నేను అమరావతి నుంచే వస్తున్నాను. సో అక్కడ మంచి డెవలప్మెంట్ అయితే చూస్తున్నాను. అక్కడ జంగల్ క్లియరెన్స్ అని చెట్లు కొట్టేసి నీట్గా ల్యాండ్ అంతా సదరం చేశారు. ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. డెవలప్మెంట్ కనిపిస్తుంది కళ్ళకైతే. ఉపాధి దొరుకుతుందా? ప్రెసెంట్ వచ్చి 1 సంవత్సరం అవుతుంది కాబట్టి మనకి ఇంకా ఏం తెలియదు. కానీ ఒక టైం పడితే కంపెనీస్ అన్ని మంచిగా డెవలప్ అవుతాయి. మంగళగిరి సైడ్ అయితే సాఫ్ట్వేర్ హబ్ కూడా బాగానే వచ్చింది, ఓపెన్ అయింది, అంత బాగానే ఉంది. జాబ్స్ గురించి చాలా మంది అంటున్నారు. ఈ మహానాడు జరిగింది కదా 2-3 రోజుల ముందు, అది జరిగిన తర్వాత దాంట్లో కూడా చెప్పారు జాబులు ఇస్తాం, అన్ని ఇస్తాం, పథకాలు ఇస్తామని. నువ్వు విన్నంత వరకు పథకాలు అందుతున్నాయా? అంత ఐడియా లేదన్న, నేను పెద్ద పట్టించుకోలేదు. దాని పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉందంటే బాగానే చేస్తున్నారే అనిపిస్తుంది నాకు ప్రజెంట్ అయితే. అంటే మనకి ఇంకా ఏం పెద్ద చూసేంత ఏం చేయలేదు, కానీ నమ్మకం అయితే ఉంది చేస్తారని అంతే. రోడ్ల గురించి రోడ్లు అయితే వేసారు మంచిగానే. అమరావతి దగ్గర రోడ్లన్నీ అంత గుంతల రోడ్లు ఉండేవి, ఇప్పుడు రోడ్లన్నీ సదరం చేసి మంచిగా చేశారు. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అవుతుంది. నువ్వు విన్నంత వరకు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చి చాలా రోజులు అవుతున్న, బాగా తెలుసుకొని బాగా చేస్తుండే. జనాల్లోకి వెళ్ళి వాళ్ళది మొత్తం డేటా తీసుకొని వాళ్ళకి తర్వాత సాయం చేసడం, వాళ్ళకి ఏంది అవసరం బాగా చేస్తుండే. 24 hours బాగా పనిచేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తుండు, ఆయన చేసేది ఆయన చేస్తుండు, ఈయన చేసేది ఈయన చేస్తుండు, బాగానే చేస్తుండండి. బాగానే ఉందని చెప్తున్నారండి. మీరు ఏపీయా తెలంగాణ? ఏపీ అండి. ఏపీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. పథకాలు అందుతున్నాయా లేకపోతే ఏమన్నా ఫాల్ట్లు ఉన్నాయా? కొంతవరకు బాగానే అందుతున్నాయండి, బాగానే ఉన్నాయి. ఎక్కువ మంది ప్రజలు కూడా అంతగా డెవలప్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారని అనుకుంటున్నాం. ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అవుతుంది. ఎలా ఉంది?
బాగానే ఉంది. బాగానే ఉందా? ఓకే. ఏ నియోజకవర్గం మీకు? మాది వచ్చి ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. ఓకే. నువ్వు విన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా చేస్తున్నారు? పథకాలు ఎలా అందుతున్నాయి? బాగానే ఉన్నాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమన్నా ఉందా? బాగానే చేస్తున్నారు. అన్న, ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అవుతుంది ఏపీలో. మీరు విన్నంత వరకు ఎలా ఉన్నాయి పాలిటిక్స్? విన్నంత వరకు అయితే అక్కడ పరిస్థితి నాకైతే తెలీదు. నేనైతే తెలంగాణ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ అంటే కూటమి ప్రభుత్వం ఫ్రెండ్సే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అయితే బాగుంది అన్నారు వాళ్ళు కూడా. వాళ్ళైతే అదే బాగుంది అంటున్నారు. ఓకే. ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కానీ ఓకే. వైఎస్ఆర్సీపీ ఎలా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ అంటే వదిలేని వాళ్ళు ఎందుకు. చెప్పు, నీకు తెలిసి చెప్పు. గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట, ఓకే. అట్లా ఉంది. పథకాలు అందట్లేదు అని చెప్పింది కూడా ఏం చేయట్లేదు కదా అసలు. అది చాలా వరకు అయితే అదొకటే ఉంది అంతే. రోడ్ల గురించి రోడ్లు అయితే ఇప్పుడు స్టార్ట్ అయిందంట. రోడ్లు కొంచెం పర్లేదు అన్నారు ఇప్పుడైతే. వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అంటే కొంచెం బాగాలేదు, ఇప్పుడైతే కొంచెం రోడ్ల వరకు పర్లేదు అన్నారు. అంతే. క్యాపిటల్ అమరావతి గురించి అంటే నాకు అది తెలియదు ఫస్ట్ అక్కడ గురించి నేను ఎక్కువ తెలియదు అంతే. ఓకే మేడం, ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అవుతుంది. మీరు విన్నంత వరకు ఎలా చేస్తున్నారు? చాలా బాగుంది. మేము హైదరాబాద్లో ఉన్నా కానీ మా చుట్టాలు మేమందరము అక్కడే ఉన్నాము. నెలకోసారి వెళ్తూనే ఉంటాము. అక్కడ వాళ్ళు మా చుట్టాలు అందరూ బాగానే చెప్తుంటారు, బాగా జరుగుతుంది. మాకు తెలుస్తూనే ఉన్నాయి కదా, మీడియానే ఉంది కదా మొత్తం. చంద్రబాబుకే సూపర్, ఇంకా లోకేష్ ఇంకా చాలా బాగా ఉంది. మేడం, మీరు చెప్పండి. చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారండి. లోటు బడ్జెట్లో ఉన్న అంత బాగా చేస్తున్నారంటే ఆయన చంద్రబాబు కాబట్టి చేస్తున్నారు. అందరి వల్ల కాదు అట్లా చేయటం. ఇది రోడ్స్ గురించి చెప్పండి. రోడ్స్ అంటే ఇంకా చూడాలి కదా, ఇప్పుడే కదా వచ్చి 1 ఇయరే కదా ఆయన అయింది. ఇప్పటికీ రోడ్స్ బాగున్నాయని చెప్తున్నారు. మధ్యలో పథకాలు అందట్లేదు అది ఇది మాట్లాడు. లేదు, పథకాలు ఇస్తారు, వరుసగా ఇచ్చుకుంటూ వస్తున్నారు కదా. నిన్ననే కదా కొత్తది ఒకటి పెట్టారు. ఇంటికి వచ్చి రేషన్ కూడా ఎవరు తీసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళే వచ్చి ఇచ్చేసి వెళ్తున్నారు. ఇంటి అమ్మఒడి అన్నీ వస్తున్నాయంట. మహానాడు తర్వాత, మహానాడుకు ముందు, మహానాడు తర్వాత, బిఫోర్ మహానాడు, ఆఫ్టర్ మహానాడు. మహానాడు సూపర్ సక్సెస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అవుతుంది. ఎలా ఉంది సార్ మీరు విన్నంత వరకు? నాకు తెలిసిన మట్టుకైతే కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఏపీలో డెవలప్మెంట్ చాలా చూస్తున్నానండి. ఇప్పుడు అమరావతి అయినా కూడా, అక్కడ రాజధాని అయినా, రింగ్ రోడ్ అయినా, ఇన్నర్ రింగ్ రోడ్ అయినా, చంద్రబాబు ఒక విజన్ ఉన్న మనిషి కాబట్టి ఆయనకు చాలా, ఇప్పుడు 2047 అంటున్నాడు కదా, ఆయన వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగా జరుగుతున్నాయి. డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. లాస్ట్ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో చాలా బాగుందండి. నాకు తెలిసిన మట్టుకైతే చంద్రబాబు నాయుడు బాగా లీడ్ చేయగలుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ వాళ్ళ పాత్ర చాలా కీలకం అండి. పవన్ కళ్యాణ్ అయినా, బీజేపీకు, తెలుగుదేశం 3 కూటమిలు కలవడం వల్ల కూడా తెలుగుదేశం లీడ్ చేసింది. అక్కడ గవర్నమెంట్ బాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను.